Hello, hi friends, welcome back to my channel. This is Goparan Reddy. Welcome to my moto టెక్నికల్ షో అనమాట. ఇవాళ మోటో వ్లాగ్ కాదు ఇది. సో ఇవాళ మనం చేయబోయే వీడియో దేనికి సంబంధించిందంటే ఆ బైక్కి కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి అన్నమాట. మనకు తెలియకుండానే కొన్ని ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం రైడింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సిచ్యువేషన్లో అర్థమవుతుంది అనమాట. అవి ఎప్పుడు అవసరం పడుతుంది అనేది. సో ఆ బైక్కి మనకు కావాల్సిన ఎసెన్షియల్స్ మనము ఎప్పుడైతే రైడ్కి వెళ్తామో అప్పుడే అర్థమవుతుంది అనమాట. అవి దేనికి ఉపయోగపడతాయి. మనం అనుకుంటాం కదా, మన సిటీలో కొన్ని బైక్స్ చూసి అవన్నీ ఏందిరానైనా ఈ హంగామా ఇవన్నీ ఏమేమి చేసిర్రు అసలు ఈ బండికి అని చెప్పేసి అనుకుంటాము. కాకపోతే దాని ఉపయోగం ఏంటంటే ఆ లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ప్లస్ గ్రూప్ రైడ్స్కి వెళ్ళినప్పుడు ప్లస్ మనం హైవేస్ మీద క్రూజింగ్ చేసుకుంటూ వెళ్తాం కదా, ఆ టైంలో చాలా వాటి యూజ్ అనేది అర్థమవుతుంది అనమాట. సో నాకేమైందంటే నేను లదాఖ్ సిరీస్ కంప్లీట్ చేశాను కదా, లదాఖ్కి వెళ్ళేసి వచ్చాను కదా. సో మా గ్రూప్తో వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 13 బైక్స్ వెళ్తున్నాయి కదా. ముందు 13 బైక్స్ వెళ్తున్నప్పుడు నైట్ టైంలో మేము రైడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, లదాఖ్ అనేది ఏంది, రైడర్స్ చాలామంది వస్తారు, వేరియస్ ప్లేసెస్ నుంచి వస్తారు. సో చాలా గ్రూప్స్ కలిసిపోయేది అనమాట. మా లైన్లో చాలా గ్రూప్స్ కలిసిపోయేసి కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడం, కొంతమంది ముందుకు వెళ్ళిపోవడం, ఎవరు బైకు ఏదని చెప్పేసి మాకు అర్థమయ్యేది కాదు అసలు. సో దానివల్ల ఏమైందంటే కొంచెం మేమేం అనుకున్నామంటే కనీసం మన గ్రూప్ వరకు హజార్డ్స్ ఆన్ చేయండి, హజార్డ్స్ ఆన్ చేసుకొని వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో హజార్డ్స్ ఆన్ చేసినా కూడా ఏమైందంటే కొంచెం మధ్యలోకి ఎవరైనా వచ్చి వెళ్ళిపోయినారు అనుకో, అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. లైన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది, దాన్ని ఐడెంటిఫై చేయడం ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే పక్కన వచ్చే రైడర్స్కి కూడా యూస్ఫుల్ థింగ్ అనమాట ఇవాళ మనం ఫిట్టింగ్ చేయబోయేది. సో నేను ఆన్లైన్లో స్ట్రోబ్ లైట్స్ ఆర్డర్ చేశాను అనమాట, అమెజాన్లో క్రూజర్ బ్రాండ్వి. ఆఫ్టర్ చాలా రివ్యూస్ తీసుకున్న తర్వాత క్రూజర్ బ్రాండ్ స్ట్రోబ్ లైట్స్ ఆర్డర్ చేశాను. ఇవి చాలా బాగా పనిచేస్తున్నాయి అంట ఇవి. అయితే నాకు పర్సనల్ రివ్యూ ఇచ్చారంటే మా గ్రూప్ నుంచి వెంకటన్న. సో తను కూడా ఇదే బ్రాండ్ ఫిట్ చేశాడనమాట. మొన్న మా గ్రూప్ మొత్తంలో తనకు ఒక్కడికే ఉందన్నమాట ఈ లైట్, స్ట్రోబ్ లైట్. దీనివల్ల యూజ్ ఏంటంటే దీంట్లో 5 మోడ్స్ ఉంటాయన్నమాట. స్ట్రోబ్ అంటే ఏంటిది, ఫ్లాష్ వచ్చిపోవడం, ఫ్లైట్ లైట్స్ వస్తాయి కదా, మనం పైన ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఇట్లా బ్లింక్ అయిపోతుంటాయి కదా, చాలా పవర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇది ఆ టైప్ లైట్స్ అనమాట స్ట్రోబ్. సో దీంట్లో 5 మోడ్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఫ్లాష్ 2 ఒకసారి రావడం, 1 3 టైమ్స్ వెలిగినాక లెఫ్ట్ సైడ్ది 1 టైం వెలగడం. సో అలా నేను చూపిస్తాను ఫిట్టింగ్ అయిపోయినాక ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను నేను. వెంకటన్నకు ఒక్కడుకుండే అనమాట. సో నైట్ టైంలో ఆయన లీడ్ చేస్తుంటే మాకు అర్థమయ్యేది అనమాట. సో మన లైన్ అక్కడ వరకు ఉంది అని వెనకాల వాళ్ళని బ్యాకప్, నేను టెయిల్ అండ్ మార్షలింగ్ చేసినా కదా. సో వెనకాల ఉన్న వాళ్ళందరినీ బ్యాకప్ చేసుకుంటూ ఫాస్ట్ మూవ్ ఆన్ చేపించుకుంటూ వెళ్ళేదానికి అదొక్కటి యూజ్ అయిందనమాట. సో మిగతా వాళ్ళకి ఎవరికి లేవు, అది ఎవరు బైక్ అనేది మాకు అర్థం కాకుండా ఉండేది, చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. గ్రూప్ రైడ్లో అయితే అలా ఉపయోగపడింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే టైల్ ల్యాంప్స్ ఏమవుతున్నాయంటే మన గవర్నమెంట్ నామ్స్ ప్రకారము హెడ్ ల్యాంప్ ఆన్లో ఉండాలి కంపల్సరీ, డిఆర్ఎల్ లాగా హెడ్ ల్యాంప్ ఆన్లో ఉండాలి. ఇప్పుడు వచ్చే BS6 వెహికల్స్ అన్నిటికీ కూడా BS4 నుంచే అది స్టార్ట్ అయింది. సో హెడ్ లైట్ ఆన్ ఉన్నప్పుడు టైల్ ల్యాంప్ కూడా ఆటోమేటిక్గా ఆన్లోనే ఉంటుందన్నమాట. ఏదో బ్రేక్ అప్లై చేసినప్పుడు లైట్ డిఫరెన్స్ వస్తుందన్నమాట, పెద్ద డిఫరెన్స్ రావట్లేదు. సో అప్పుడు ఏంటనేది అర్థం కావట్లేదు. నైట్ టైం, పగలైతే బైక్ కనిపిస్తుంది కానీ నైట్ టైంలో కనపడదు కదా. సో ఆ టైంలో ఇవి ఆన్ చేస్తే వెనకలు వచ్చే ఏ రైడర్కైనా కూడా ముందల బైక్ వెళ్తుంది, అదొక కాషన్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ టైల్ ల్యాంప్ ఫెయిల్యూర్ అప్పుడు కూడా ఇది చాలా పనికి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వెనకాల వచ్చే వెహికల్ రైడర్స్కి ఎవరైనా ఒకటే నార్మల్ 80-90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ క్రూజ్ చేసుకుంటూ వెళ్తుంటారు అనుకో, కొంచెం డిజీనెస్, నిద్ర వచ్చిన ఫీలింగ్ అవుతుంది కదా. సో ఇదేమవుతుంది అంటే అలర్ట్ చేస్తుంటుంది అనమాట. ఫ్లాషింగ్ ఇట్లా కళ్ళల్లోకే కొడుతుంది అనమాట, డైరెక్ట్ ఫ్లాష్ ఇట్లా ఫ్లాష్ అయిపోతున్నప్పుడు వెనకాల వచ్చే రైడర్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట దీనివల్ల. సో దానివల్ల మన బైక్ సేఫ్గా ఉంటుంది, మనల్ని హిట్ చేయకుండా, ప్లస్ వెనకాల వచ్చే రైడర్ కూడా సేఫే. ముందర ఒక బైక్ వెళ్తుంది, సో డిజీనెస్ తనకి వెళ్ళిపోతుంది, ప్లస్ అన్నిటికంటే లాస్ట్లో బండికి ఒక లుక్ వస్తుంది అనమాట నైట్ టైంలో. సో దానికోసమని ఇది ఆర్డర్ చేసిన అనమాట. సో దీని ఫిట్టింగ్ అనేది మనం ఇప్పుడు చేసుకుంటున్నాము, మనమే చేసుకుంటున్నాము.
సో దీని ఫిట్టింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి లాస్ట్లో దీని 5 మోడ్స్ ఏంటివి, ఇవి ఎలా ఎలా మన బండికి సెట్ అయినాయి, ఎక్కడెక్కడి నుంచి వైరింగ్ తీస్తామని చెప్పేసి మొత్తం మనం ఇప్పుడు వీడియోలో చూసుకుందాం. సో చలో ఫిట్టింగ్. స్ట్రోబ్ లైట్లు అయితే ఇట్లా వస్తాయి అన్నమాట మనకి. దీనికి సంబంధించిన హార్నెస్ అనుకుంటే ఇది. సో మోడ్ చేంజింగ్ మొత్తం దీంతోనే ఆపరేటింగ్. సో ఇది మనం మెయిన్ టర్మినల్కి ఇస్తాం అనమాట ఈ కనెక్షను, ఇదేమో స్విచ్కి ఇస్తాము. సో ఇప్పుడు ఫిట్టింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లైట్స్ ఇక్కడ ఫిట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ ప్లేస్లో ఫిట్ చేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. చలో ఇంకా లేట్ చేయకుండా ఫిట్టింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం స్ట్రోబ్ లైట్ ఫిట్ చేయడానికి మనకి మెయిన్ టర్మినల్ ఎక్కడ మన ఈసీయూ మొత్తం సీట్ కింద ఉంటుంది అన్నమాట. సో మన ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ కానీ ఈసీయూ కానీ మొత్తం ఇక్కడే ఉంటాయి అన్నమాట మనకి. సో అన్ని కనెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళినాయి అనమాట మనకి. నా వెహికల్లో ఫిట్ చేసింది క్యూబో ట్రాకర్. ఇది బండి ఎక్కడికైనా మూవ్ అవుతుంటే దీంట్లో నేను ఫోన్లో ట్రాక్ చేసుకోవచ్చు. ఇదేమో మెయిన్ హార్నెస్ అనమాట, మన హెచ్ఏజీ లైట్స్ పెట్టించాం కదా ఫాగ్ ల్యాంప్స్, దానికి సంబంధించిన హార్నెస్ ఇది. ఈ పాత కనెక్షన్స్నే యూజ్ చేసుకుందాం, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను మెయిన్ గేజ్ నుంచే తీసిన, పెద్ద లైన్ వేసి పెట్టినా అనమాట పవర్కి. ఇది ఇగ్నిషన్ ఆన్ కావడానికని ఈ కనెక్షన్ ఇచ్చి పెట్టాను అనమాట. ఇక్కడ నుంచి అన్నీ స్ప్లిట్ అవుతున్నాయి అనమాట. నేను ఫస్ట్ లైటింగ్ ఫిట్ చేసినప్పుడు తను ఇక్కడ ఎక్సిలేటర్ దగ్గర ఇచ్చేది సెల్ఫ్ స్విచ్కి ఇచ్చాడనమాట ఇగ్నిషన్. సో నాకు ఆ ఎక్స్ట్రా వైర్ నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికోసమని అక్కడి నుంచి తీసేసి నేను ఇక్కడి నుంచి ఇచ్చుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికి దీన్ని అయితే కట్ చేద్దాం. కట్ చేద్దామా వద్దా, అవసరం లేదు, ఈ టేప్ ఇప్పేస్తే అయిపోతుంది. సో ఇవి మన స్ట్రోబ్స్ అన్నమాట. ఇవి టూ టర్మినల్స్ వచ్చేసి ఇది మెయిన్ పవర్కి వెళ్తుంది, ఇది ఇగ్నిషన్కి వెళ్ళిపోతుంది, ఇది గ్రౌండ్ అనమాట. ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, ఈ గ్రౌండ్కి ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు అనమాట ఇది. సో ఈ గ్రీన్ వైర్ మాత్రము స్విచ్కి ఇవ్వాలి. నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన దీనికి సంబంధించిన వీడియో, ఇన్స్టాలేషన్ వైరింగ్ ఎట్లా చేద్దామని చెప్పి సెర్చ్ చేస్తే ఒక్క వీడియో కూడా లేదు దీనికి సంబంధించింది. క్రూజర్ స్ట్రోబ్ లైట్స్ ఎట్లా ఫిట్ చేస్తారు అనేది వైరింగ్ ఇంత క్లియర్ వీడియో ఎవరు చేయలేదు, నాకు తెలిసి మనమే ఫస్ట్ టైం అనుకుంటా. సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో ఫస్ట్ అయితే స్ట్రోబ్ ప్లేస్మెంట్ చేద్దాం అనమాట. ప్లేస్మెంట్ చేస్తే మనకి వైరింగ్ ఎంతెంత పడుతుంది అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రోబ్ ప్లేస్మెంట్ చేద్దాం ఫస్ట్, అంటే బోల్ట్ టు బోల్ట్ ఫిట్టింగ్ చేద్దాం ఫస్ట్. బాడీకి ఫిట్ చేసినాక వైరింగ్ లాక్కుందాం లోపలికి, అది మనకి ఈజీ అనమాట. సో స్ట్రోబ్ ఫిట్టింగ్కి కూడా సేమ్ మనకి 12 నెంబర్ స్పానర్ కావాలన్నమాట. 12 నెంబర్ స్పానర్ నా వెహికల్కి అయితే, వేరే వెహికల్స్ చెప్పట్లేని సైజెస్, నా వెహికల్కి ప్రస్తుతానికి 12 నెంబర్ స్పానర్ కావాలి నాకు. బండి బాడీకి అయితే ఫిట్ చేసినాం కదా. ఇప్పుడు టెర్మినల్ కనెక్షన్ అన్నమాట ఇది. సో ఇవి స్విచ్కి ఉన్న 2 టెర్మినల్స్ అనమాట. స్విచ్ ఇక్కడ ఫిట్ చేసిన, దాని 2 వైర్స్ ఇవి. ఈ 2 వైర్స్లో ఒకటి గ్రౌండ్కి ఇవ్వాలన్నమాట. బాడీలో ఎక్కడ బోల్ట్ ఎక్కడున్నా కూడా అక్కడ ఫిట్ చేసేయచ్చు. లేకపోతే మనకు తెలిసిన ఒకవేళ మన వైరింగ్ ఏదైనా ఉంటే కనుక దాంట్లో కూడా ఇచ్చుకోవచ్చు అనమాట గ్రౌండ్ అనేది.
సో నేనైతే నాకు తెలుసు అంటే ఇంతకుముందు నేను ఇచ్చినా కాబట్టి నాకు గ్రౌండ్ ఏదని తెలుసు ఇక్కడ వైర్స్లో. సో నేను దానికే ఇచ్చేస్తా, వేరే స్పెషల్గా అయితే నేను ఏం కనెక్షన్ తీయను. సింపుల్ స్విచ్ ఆపరేటింగ్ వచ్చేసి గ్రౌండ్కి అనమాట. మామూలుగా అయితే అన్నీ పాజిటివ్కి ఉంటుంది, అంటే ప్లస్కి ఉంటుంది. కానీ ఈ క్రూజర్కి మాత్రం నెగిటివ్కి ఇవ్వాలన్నమాట. అంటే ఇది బాడీకి ఇచ్చేసి ఇక్కడున్న మన క్రూజర్ కిట్లో వచ్చిన గ్రీన్ వైర్ ఉంది కదా, ఆ గ్రీన్ వైర్ని ఇంకో టెర్మినల్కి ఇవ్వాలన్నమాట. సో ఇలా యాక్చువల్లీ ఇది ట్యాంక్ కింద నుంచి తీస్తా వైరింగ్. సో ప్రస్తుతానికి టెస్టింగ్ కోసం అని ఇస్తున్నా. ఇది ఎక్కడ పెడదాం, ప్రస్తుతానికి ఎక్కడ పెట్టేద్దాం, మామూలుగా టెస్టింగ్ కోసం అని అక్కడ ఇచ్చా. ఇక్కడ బ్యాక్ సైడ్కి తీసుకురా కెమెరా. సో ఇప్పుడు లైట్స్ వస్తున్నాయి కదా, లైట్స్ ఆన్ అయ్యాయి, ఇప్పుడు ఆఫ్ అయినాయి. ఇక్కడ స్విచ్తో ఆపరేట్ చేస్తున్నాను నేను. ఇది సెకండ్ మోడ్, ఇది థర్డ్ మోడ్, ఇది ఫోర్త్ మోడ్, ఫిఫ్త్ మోడ్, ఇది ఫస్ట్ మోడ్. సో 5 మోడ్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ. టెస్టింగ్ అయిపోయింది కాబట్టి ఫిట్టింగ్ ఫైనల్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తున్నా చూడండి. క్రూజర్ కిట్ దాంట్లో 2 రెడ్ అండ్ బ్లాక్ టెర్మినల్స్ ఇవి. ఓకే, బ్లాక్ రెడ్. ఈ బ్లాక్ ఏం చేయాలి, బ్యాటరీలో నెగిటివ్కి ఇవ్వాలి. ఓకే, ఈ బ్లాక్ అనేది బ్యాటరీలో నెగిటివ్కి ఇవ్వాలి. ఈ రెడ్ అనేది బ్యాటరీలో పాజిటివ్కి ఇవ్వాలి డైరెక్ట్. అర్థమైంది కదా, ఇది బ్యాటరీకి నెగిటివ్, ఇది బ్యాటరీకి పాజిటివ్ రెడ్. ఈ గ్రీన్ వైర్ ఉంది కదా, అది స్విచ్ ఆపరేటింగ్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి మనము ఇక్కడ స్విచ్ ఫిట్ చేసుకున్నాం కదా, స్విచ్కి 2 వైర్లు వస్తాయి కదా, ఆ స్విచ్లో ఆ 2 వైర్లలో ఒకటి బాడీకి ఇవ్వాలి, ఇంకోటేమో ఇక్కడ గ్రీన్ వైర్ తెచ్చాం కదా దీనికి ఇవ్వాలంటే. ఈ స్విచ్ ఎట్లా పనిచేస్తుందంటే ఆన్ ఆఫ్గా పనిచేస్తుంది, ప్లస్ మోడ్ చేంజ్కి కూడా పనిచేస్తుంది అనమాట. ఇది మోడ్ చేంజ్ చేయడానికి కూడా ఇదే పనిచేస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో నేను ఇప్పుడు ఇంటర్నల్గా చేసేస్తున్నా, వైరింగ్ ఫైనలైజ్ చేస్తున్నా. ఫైనలైజ్ అయినాక చూపిస్తాను నేను. సో వైరింగ్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందనమాట. లాస్ట్ ఫైనల్ ఫిట్టింగ్స్ చేసేస్తున్నాం. సీట్ క్లోజ్ చేస్తున్నాం. ఆన్ చేసి ఫైనల్గా దాని అవుట్పుట్ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు. సో ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఒకసారి ఆన్ చేయి సందీప్. ఇప్పుడు ఆన్ అయింది. ఇంకో మోడ్, ఇది సెకండ్ మోడ్. ఇంకోటి ఇది 3 టైమ్స్ బ్లింక్ అవుతుంది, థర్డ్ మోడ్ ఇది. నెక్స్ట్ ఇది పార్కింగ్ లైట్ లాగానా? ఓకే, ట్రైన్ లైట్లో వచ్చినట్టు వస్తుంది. అదే నెక్స్ట్ ఇది మళ్ళీ ఫస్ట్ మోడ్. ఓకే, సో చూస్తున్నాం కదా స్ట్రోబ్ లైట్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మన బైక్ ఉన్న హెచ్ఐజీ లైట్స్ కానీ, ప్యానియర్ ఫిట్టింగ్స్ కానీ, ఇంకా టాప్ ర్యాక్ ఎక్స్టెన్షన్ కానీ, ఎట్లాంటి ఎలక్ట్రికల్ వర్క్ అయినా, యాక్సెసరీ ఫిట్టింగ్స్, ఇట్లా టెక్నికల్ థింగ్స్ ఏ అయినా కూడా మన దగ్గర సాల్వ్ అయిపోతుంది అనమాట. వర్క్ కూడా ప్రొఫెషనల్గా ఉంటుంది. మనం చాలా ఫిట్టింగ్స్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్తోనే మనము ఇది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఎవరికైనా ఇట్లాంటి యాక్సెసరీస్ ఏమన్నా కావాలి అన్నా, ఒకవేళ ఫిట్టింగ్స్ మీరు తెచ్చుకొని ఓన్లీ ఫిట్టింగ్స్ చేయాలన్నా కూడా మేము సపోర్ట్ చేస్తామన్నమాట. సో మీకు తెలుసు కదా, కోటిలో మెటీరియల్ దొరుకుతుంది, ఫిట్టింగ్ వాళ్ళు కూడా దొరుకుతారు. కానీ అక్కడ ఫిట్టింగ్స్ ఎట్లుంటాయి అనేది మీకు తెలుసు కదా, అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో మన ట్యాంపర్ వర్క్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా కంపెనీ వారంటీ పోగొట్టకుండా చేస్తామన్నమాట. ఆ పోల్స్ మేము మా ఐడియాతో మేము తయారు చేయించినవే. నెక్స్ట్ ఏంటంటే ఎస్డి అడ్వెంచర్కి రాబోయే రోజుల్లో సెంటర్ స్టాండ్ కోసం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఆ ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే కనుక కంపల్సరీ పెద్ద బ్లాగే చేస్తాము. చాలామంది సఫర్ అవుతున్నారు, ఎస్డి అడ్వెంచర్కి సెంటర్ స్టాండ్ లేకపోవడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. వేరే ఒక బ్రాండ్ వాళ్ళు అయితే వాళ్ళు తయారు చేసిర్రు,
కాకపోతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనమాట. స్టాండ్ మిడిల్ రాడ్ బెండ్ అయిపోయి టైర్కి తగిలి టైర్ బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ ఇష్యూస్ అన్నీ లేకుండా వేరే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం మేమైతే. అది ఈయన సక్సెస్ అయితే కనుక ఇంకో బ్లాగ్ చేద్దాం. అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో ఇది ఇవాళ వీడియో. సో వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి వూల్ఫ్ రైడర్. దిస్ ఇస్ గోపాల్ రెడ్డి సైనింగ్ ఆఫ్.